మోకాళ్ల నొప్పులు, గ్యాస్, గట్ హెల్త్ వంటి సర్వ రోగాలకు నివారణి అరుణ యోగా ఆముదం. ప్రేక్షకులకు నమస్కారం అండి. ఇప్పుడు మనం గ్యాస్ట్రిక్ ప్రాబ్లం గురించి మాట్లాడుకుందాం. గ్యాస్ట్రిక్ ప్రాబ్లంకి రావడానికి కారణం ఏంటంటే, మన స్టమక్లో మెయిన్ ఒక 6 నుంచి 7 రకాల బ్యాక్టీరియా ఉంటుందండి. అంటే మేము క్రిములు అంటాం. అంటే చిన్నవి అయితే మరీ చిన్న రకాలు వేసుకుంటే అనేక వేలు ఉంటాయి మన బాడీలో. లక్షల వైరస్లు ఉంటాయని కూడా కొంతమంది, మన కరోనా వచ్చినప్పుడు కొంతమంది డాక్టర్లు కూడా చెప్పారు. యుఎస్ డాక్టర్లు వాళ్ళు అవి ఎక్కడంటే మనం గూగుల్లో చూసినప్పుడు అర్థమైందండి. మెయిన్ అమీబియాసిస్ అనేది ఒకటి. ఆ టైప్ ఆఫ్ బ్యాక్టీరియాలు కానీ క్రిములు కానీ ఒక 6-7 రకాలు మన పొట్టలో ఉంటాయండి. ఇవి ఏం చేస్తాయంటే, మనం తిన్న ఆహారాన్ని అవి తీసుకుంటాయి. అవి కూడా తీసుకుని అవి ఏం చేస్తాయంటే యాసిడ్స్ని రిలీజ్ చేస్తాయి. అది ఒక రకమైన కారణం అండి. ఇంకొక రీజన్ ఏంటంటే, మనం టైమ్లీ ఫుడ్ తినకపోవడం, అలాగే మనకి ఏది పడదో అది చూసుకోకుండా అది అతిగా తింటాం. అన్నిటికంటే మేజర్ ప్రాబ్లం ఏంటంటేనండి, మనం తిన్న ఆహారం, ఏదైతే ఆహారం తీసుకున్నామో ఆహారం అరక్క ముందరే మళ్ళీ తింటాం మనం. అంటే మనం 7 to 9 బ్రేక్ఫాస్ట్ తిన్నాం అనుకోండి, మళ్ళీ 12 to 1 or 2 మళ్ళీ లంచ్ తింటున్నాం, మళ్ళీ 4కి 5కి స్నాక్స్, కాఫీలు, టీలు, మళ్ళీ 8కో 9కో ఫుడ్, 6కి 7కి తినేవాళ్ళు కూడా ఉన్నారు. ఇలాగ మనం మనిషి అనేవాళ్ళు 1 నుంచి 2 సార్లు తింటే సరిపోతుందండి, చాలా ఆరోగ్యంగా ఉంటారు. ఎప్పుడైతే మనం ఎన్నిసార్లు తినేస్తున్నామో, మనం బాడీలో ఆహారం తీసుకున్న తర్వాత ఏమవుతుందండి, ఆ ఆహారాన్ని అరిగించడం కోసం మన బాడీలో అనేక రకాలైన ఫ్లూయిడ్స్ వస్తాయి బయటికి. ఇప్పుడు గాల్ బ్లాడర్ ఉంది, మనం పైచి గ్రంథి అంటాం, అది రిలీజ్ చేసి యాసిడ్స్ కానీ ఇలాగ అనేక రకాల గ్లాండ్స్ రిలీజ్ చేసే యాసిడ్స్ లాంటి మన శరీరంలో ఇంటెస్టైన్స్లో పెద్ద ప్రేగులు, చిన్న ప్రేగులు, లివరు, కిడ్నీలు ఇవన్నీ కూడా ఏట్ల పని అవి చేస్తాయండి. ఈ రసాలని రిలీజ్ చేయడం వల్ల మన ఆహారం అరిగి ఏ బాడీలో ఏ ఆర్గాన్ ఏ విధమైనది బాడీకి అందించాలి అనేది అన్నీ చేస్తాయి. మనం ఏం చేస్తున్నామండి, ఉదయం 7-8 మొదలెడితే రాత్రి 9 దాకా తింటానే ఉంటున్నాం. ఏదో ఒకటి స్నాక్స్ అనో, ఫుడ్ అనో, లంచ్ అని, డిన్నర్ అని. మన పూర్వీకులు ఎవరిలో కూడా ఎన్నిసార్లు తినేవారు కాదు. వాళ్ళు 2 నుంచి 3 సార్లు కష్టపడి బాగా పనిచేసే వాళ్ళు అయితే 3 సార్లు తిరిగేవారు. వాళ్ళు 2 గంటల్లోనే తిన్న ఆహారం పూర్తిగా అరిగిపోయేది కాబట్టి వాళ్ళు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఏమి ఉండేది కాదు. మనం ఏం చేస్తున్నాం, అంత కష్టపడి మనుషులు తగ్గిపోయారు, హార్డ్ వర్క్ చేసేవాళ్ళు చాలా తగ్గిపోయారు. 4 సార్లు తింటాం మొదలుపెట్టాం. అప్పుడు ఏమవుతుందండి, ఈ తిన్న ఆహారం అరక్క ముందరే మళ్ళీ తినడం వల్ల మళ్ళీ యాసిడ్ రిలీజ్ అవుతుంది, మళ్ళీ తినడం వల్ల మళ్ళీ రిలీజ్ అవుతుంది, మళ్ళీ తినడం మళ్ళీ ఇలాగా మరలా తినడం వల్ల ఏమవుతుందంటే ఈ యాసిడ్స్ బాడీ కంటిన్యూ రిలీజ్ చేస్తూనే ఉంది. దాంతో మనం తినే ఆహారంలో అనేక రకాల ఇవి ఉన్నాయి, కెమికల్స్. పురుగు మందులు విపరీతంగా వాడడం వల్ల అవనివ్వండి, ఎరువులు వాడడం వల్ల అవనివ్వండి, అదే విష పదార్థాలను కూడా వాడుతున్నారు. తిమ్మెట్టని, సైనమైడ్ గుళికలు అవి వరిలో వాడతారు, అనేక రకాల పంటల్లో ఇప్పుడు వాడేస్తున్నారు. అవి భూమి మీద జిమ్మేస్తే అది టాక్సిన్ ఎయిర్ కింద అయిపోయి వాటర్లో కలిస్తే భూమి అంతా విషం అయిపోయి, ఆ విషమైన చోట ఇంక పురుగు ఏముంటుందండి, అదే విషాన్ని ప్లాంట్ కూడా తీసేసుకుంటుంది, దానికి పురుగు కూడా పట్టట్లేదు. ఎప్పుడైతే పురుగు పట్టలేదో అప్పుడు ఏమవుతుంది, అది విషంతో సమానం మనం తిన్న ఆహారం కూడా. దానివల్ల అనేక రకాలైన లెడ్ లాంటి భారీ లోహాల పురుగు మందుల్లో ఉండటం వల్ల, వాతావరణంలో ఉండటం వల్ల ఏమవుతుందంటే మన డైజెస్టివ్ సిస్టమ్ పూర్తిగా పాడయ్యి దానివల్ల గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది స్టార్ట్ అవుతుందండి. ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది చాలా సింపుల్గా తీసుకుంటారు చాలామంది. తీసుకుని దాన్ని ఏదో జిలోసిల్లో, ప్యాంటాపో, యాంటాసిడో ఏదో ఒకటి వేసేసుకుంటే తగ్గిపోతుంది కదా అనుకుంటారు. కానీ ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది అతిగా పెరిగితే ఏమవుతుందంటేనండి, పొట్టలో బ్లోటింగ్ వచ్చేసి అది వచ్చి ఇక్కడ మనకి ఇలా టర్నింగ్ ఉంటుంది కాబట్టి ఈ సైడ్ నొక్కుతుంది, ప్రెషర్ వస్తుంది. ఆ గాలి బయటికి రాలేదనుకోండి, ఆటోమేటిక్గా హార్ట్ని ప్రెస్ చేయడం మొదలు పెడుతుంది. అది అప్పుడు ఏమవుతుంది, మీకు బీపీలో అప్ అండ్ డౌన్స్, కొలెస్ట్రాల్, హార్ట్ అటాక్ రావడానికి కూడా కారణం వన్ ఆఫ్ ది మేజర్ రీజన్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అండి. చాలామంది ఏమనుకుంటారంటే ఏదో గ్యాసే కదా వదిలేద్దాంలే అనుకుంటారు. ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వల్ల అనేక రకాల క్రిములు మన శరీరంలో పెరిగిపోయి, ఈ ఆహారం ఎక్కువసార్లు తినడం వల్ల మన బాడీలో బ్యాలెన్స్ కోల్పోవడం వల్ల ఈ pH అనేది విపరీతంగా పెరిగిపోతుందండి.
పెరిగిపోయి ఆల్కలిన్ బాడీస్ అన్నీ కూడా ఎస్టిక్ నేచర్లోకి మారిపోతున్నాయి, ఎస్టిక్ అయిపోతున్నాయి, యాసిడ్గా మారిపోతున్నాయి శరీరాలు. మారిపోవడం వల్ల ఏమైంది, అప్పుడు ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్స్ ఏ అయితే రొమటాయిడ్ ఆర్థరైటిస్ కానీ, లేకపోతే హషిమోటో థైరాయిడ్ లాంటివి, మయోపతి, మజిల్ డిస్ట్రోఫీ, లేకపోతే క్యాన్సరు, ఇలా అనేక రకాల ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్స్ బాడీలోకి రావడానికి కారణం ఏంటంటే ఓన్లీ పీహెచ్ అండి. అంటే మేజర్ రీజన్ అది అనమాట. ఆ పీహెచ్ని మెయింటైన్ చేయాలి, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం మన బాడీలో లేకుండా ఉండాలి అంటే కంపల్సరీగా ఆహారానికి మధ్యన ఏదో ఒక ఆహారానికి మధ్యన మీరు 12 నుంచి 14 గంటల గ్యాప్ ఇచ్చారనుకోండి, 16 గంటలు ఇస్తే చాలా మంచిదండి. ఒక్కసారి తిన్నవాడు మహాయోగి అంట, 2 సార్లు తిన్నవాడు మహాభోగి, ఆయుర్వేదంలో అద్భుతమైన శాస్త్రం అండి. 3 సార్లు తిన్నవాడు మహారోగి. మనం ఏం చేస్తున్నాం, 4 సార్లు తింటున్నాం. దాన్ని బట్టి మీరు ఊహించుకోండి మనకి ఎన్ని జబ్బులు రావాలో అన్ని జబ్బులు వస్తున్నాయి. రావడానికి కారణం కూడా మన ఆహారమే. అందుచేత సింపుల్ రెమెడీస్, మీరు చక్కగా వాము తీసుకోండి, కాస్త జీలకర్ర, కాస్త సోపు, కాసిన ధనియాలు 4 కొంచెం వేడి చేసి కొట్టుకొని దాంట్లో లైట్గా సైంధవలవనం లాంటిది కలుపుకొని భోజనం చేసిన తర్వాత ఒక 3 వేళకు వచ్చినంత 2 సార్లు నోట్లో వేసుకొని చక్కగా నవిలి ఆ సెలైవా లోపలికి వెళ్ళనివ్వండి. మీకు మ్యాక్సిమం గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ స్టార్టింగ్లో ఉన్న వాళ్ళకైతే ఇమీడియట్గా తగ్గిపోతుంది. ఇది ఒక జనరల్ మెడిసిన్గా కూడా మీరు వాడుకోవచ్చు. దీనివల్ల ఫ్యాట్ పెరగదు, అజీర్ణం ఉండదు, తిన్న ఆహారం చక్కగా అరుగుతుంది. అలాగే అనేక రకాల బ్యాక్టీరియా కూడా చనిపోవడానికి అవకాశం ఉంది వాము వల్ల. అర్థమైంది కదండి. ఈ సోంపు అనేది ఏం చేస్తుందంటే మంచి క్యారియర్గా ఉపయోగపడి మీరు తిన్న ఆహారాన్ని బాడీ అంతా స్ప్రెడ్ చేయడానికి చక్కగా పనిచేస్తుంది. సాల్ట్ కూడా మీకు అనేక రకాల మినరల్స్ని ఇస్తుంది, ప్లస్ అరుగుదలకు పనిచేస్తుంది. అదే లూజ్ మోషన్స్, ఈ గ్యాస్ట్రిక్ వల్ల లూజ్ మోషన్స్ అవుతున్నాయి అనుకోండి, అదే వాముని వేపించి బాగా బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఆ వేడిగా ఉండగానే అందులో వాటర్ పోసి మీరు ఫిల్టర్ చేసుకుని ఆ వాము రసం కనుక కొద్దిగా సాల్ట్ కలుపుకొని తాగితే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం తగ్గిపోతుంది. వెంటనే త్రేణికి వచ్చి ఆ పొట్టలో ఉన్న బీసిపోయిన గ్యాస్ అంతా బయటికి వెళ్తుందండి. అతిగా గ్యాస్ ఉండటం వల్ల మీకు బీపీ రావడానికి ముఖ్య కారణం గ్యాస్ అండి. అదే గ్యాస్ ఏమవుతుంది, వాయువు, గ్యాస్ అంటే ఏంటి, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వాయువే కదా, ఆ వాయువు ఊర్ధముఖంగా వెళ్ళి ఏం చేస్తుందంటే బయటికి రానప్పుడు మన బాడీలో కలిసిపోతుంది. ఆ బ్యాక్టీరియా కానీ ఇవన్నీ కూడా అయితే అతిగా పెరిగిపోయి మన రక్తంలో కలిసిపోయినాయి అనుకోండి, అన్ని అవయవాలకి వెళ్ళిపోతుంది. బ్లడ్ ఫ్లో ద్వారా స్కిన్కి కూడా వస్తుంది. ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది క్రానిక్ అయిపోతే ఐబిఎస్, ఐబిడి, లేకపోతే ఇలాంటి అనేక రకాల కారణాలు, స్కిన్ ప్రాబ్లమ్స్, సొరియాసిస్ ఇలాంటివి రావడం, అనేక కారణాలకి రీజను ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అండి. అందుచేత మీరు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం మీద చాలా జాగ్రత్తగా వాడుకోండి. అద్భుతమైన మెడిసిన్స్ ఉన్నాయి ఆయుర్వేదంలో, చక్కగా తగ్గుతుంది, పెర్మనెంట్ క్యూర్ అవుతుంది 3 నుంచి 5 నెలలు వాడుకుంటే. ఓకేనండి. అందుచేత నెగ్లెక్ట్ చేసి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వెరీ సింపుల్ అని వదలొద్దు. ఐబిఎస్లోకి వెళ్ళిపోయింది అనుకోండి, అది ఆటో ఇమ్యూన్ ప్రాబ్లం. మళ్ళీ ఐబిడిలోకి వెళ్ళిపోయింది అనుకోండి, అది ప్రాబ్లమే. ఇలాగా ఈ పైల్స్ రావడానికి కూడా కారణం కొంతవరకు గ్యాస్ అండి. ఇన్ని రకాల ప్రాబ్లమ్స్ రావడానికి మోర్ దాన్ 60-70% మనకు వచ్చే జబ్బులు రావడానికి కారణం గ్యాస్ట్రిక్ ప్రాబ్లం. దయచేసి దాన్ని నెగ్లెక్ట్ చేయొద్దండి. మంచి మందు తీసుకోండి, జాగ్రత్తగా. కొన్నిసార్లు మనం కొంచెం ఫుడ్ ఎక్కువగా తీసుకున్నప్పుడు గ్యాస్ ఫామ్ అవుతుంటుంది. అలాగే కొంతమందికి హార్ట్లో పెయిన్ వస్తూ ఉంటుంది. కొంతమంది గ్యాస్ పెయిన్నే హార్ట్ పెయిన్ అంటే గుండె నొప్పి అనుకుంటారు. కొంతమంది చెస్ట్లో పెయిన్ వచ్చినప్పుడు గ్యాస్ పెయిన్ అనుకుంటారు. అసలు ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి? గుండె నొప్పి అంటే సిమ్టమ్స్ ఏముంటాయి, గ్యాస్ నొప్పి, రెండింటికి డిఫరెన్స్ అనేది మనం ఎలా కనిపెట్టాలి, ఈ విషయం తెలుసుకుందాం. ప్రస్తుతం మనం ఆయుర్వేద వైద్యంలో 30 ఏళ్లకు పైగా అనుభవం ఉన్న ఆంజనేయరాజు గారితో ఉన్నాము. హెర్బలిస్ట్ ఇంకా న్యాచురల్ హీలర్. వారిని అడిగి ఈ సమస్యకు ఒక చక్కని పరిష్కారం కనుక్కునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్కారం అండి. రెండు ఒకటేనా సార్? ఇప్పుడు చెస్ట్లో పెయిన్ వస్తుంది అంటారు కొంతమంది, అది గ్యాస్ పెయిన్ కింద కన్సిడర్ చేయొచ్చా? లేకపోతే ఈ ఛాతి పెయిన్ ఇక్కడ వస్తుంది అంటారు కదా, ఇక్కడ వస్తే కూడా గుండెకి సంబంధించిన ఇష్యూస్ అని అంటుంటారు. ఈ అదే డిఫరెన్స్ ఏంటి గ్యాస్ పెయిన్కి గుండె నొప్పికి? డిఫరెన్స్ అంటే రకరకాలుగా ఉంటుందమ్మా. అది గ్యాస్ ప్రాబ్లం వల్ల గుండె నొప్పి రావడానికి అవకాశం ఉందమ్మా. గుండె నొప్పి వల్ల గ్యాస్ ప్రాబ్లం రాదు. కానీ అలాగే హార్ట్ అటాక్స్ కూడా మోర్ దాన్ 50% హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళకి గ్యాస్ ప్రాబ్లం వల్ల హార్ట్ అటాక్స్ వస్తాయి. ఎందుకు అంటే
మరీ ఎక్కువైపోయింది గ్యాస్, బయటికి రావట్లేదు, రిలీజ్ అవ్వట్లేదు. రిలీజ్ అవ్వనప్పుడు ఏం చేస్తుందంటే ఇక్కడ నొక్కేస్తుందమ్మా, చెస్ట్ దగ్గరికి వచ్చి నొక్కేస్తుంది. నొక్కినప్పుడు ఆ ఒత్తిడి ఏమవుతుందంటే గుండెకి బాగా ఒత్తిడి తగులుతుంది అనమాట. ఓకే. ఈ గ్యాస్ ప్రాబ్లం వల్లే అనేక రకాలైన అనర్థాలు వస్తాయమ్మా, అనేక రకాలైన జబ్బులు వస్తాయి, ఒకటి రెండు కాదు. ఈ గ్యాస్ ప్రాబ్లం వల్లే స్పాండిలైటిస్ రావచ్చు, ఫ్రోజన్ షోల్డర్ రావచ్చు, ఈ వెనకాల పెయిన్ మీరు అన్నారు కదా, ఆ బ్యాక్ పెయిన్ కూడా గ్యాస్ ప్రాబ్లం వల్ల వస్తుంది, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వల్ల. ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వల్ల మళ్ళీ రిఫ్లెక్స్ అని ఉంటుందమ్మా ఇందులో. తిన్న ఆహారం అరగకుండా అది పాయిజన్ కింద మారిపోవడం, విపరీతమైన గ్యాస్ ప్రొడ్యూస్ అవ్వడం, అది పులితేనుపుల కింద వచ్చి నోట్లోకి రావడం, రేర్ కేసెస్లో షిట్ కూడా నోట్లోకి వచ్చేస్తున్నాం గ్యాస్ట్రిక్ ప్రాబ్లం. అటువంటి రిఫ్లెక్స్ కూడా ఉంటుంది. ఓకే. గ్యాస్ తన్నింది అంటుంటారు కదా సార్, అదా? అంత దారుణమైన ఇబ్బందులు కూడా ఇంట్లో వస్తానికి అవకాశం ఉంది. అంచేత ఏంటంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది తేలిగ్గా తీసుకోకుండా చాలా జాగ్రత్త తీసుకుని దాన్ని పూర్తిగా ఎరాడికేట్ చేయాలండి. ఎరాడికేట్ చేయాలంటే ఏం చేయాలంటే ఇంటేక్ మందులు కూడా ఇవ్వాలమ్మా కంపల్సరిగా. అది ఒక 6 నుంచి 8 రకాల మెయిన్ బ్యాక్టీరియా అమ్మా, రకరకాలు ఉంటాయి, కొన్ని వందల వేలు. అవి కాకుండా అమీబియాసిస్కి సంబంధించిన బ్యాక్టీరియా ఒకటి, దాంట్లోనే కొన్ని క్రిములు, అంటే ఆయుర్వేదంలో ఒక 6-7 రకాలు చెప్తారు. ఇవన్నీ కూడా మన స్టమక్లో ఉండి మనం తిన్న ఆహారాన్ని అవి కూడా ఆహారంగా తీసుకుని, స్వీట్ అంటే చాలా ఇష్టం అమ్మాయి అన్నట్లకి, అందుకు స్వీట్ తినటం వల్ల ఎక్కువ పెరిగిపోతాయి. అవి ఎక్కువ సంతానం పెంచుకునే కొద్దీ మన గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్, కడుపులో మంట, గుండెలో మంట, ఇవన్నీ పెరిగిపోతాం. ఎప్పుడైతే ఈ గ్యాస్ ఒత్తిడి పెరిగిపోయిందో, పెరగడం వల్ల ఏమవుతుంది, మీకు హార్ట్ బీట్లో కూడా అన్ఈవెన్ స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఒక పక్కన తన పని తాను చేయాలి, ఓ పక్కన ఈ గ్యాస్ని ఒత్తిడి తట్టుకుంటూ దాన్ని దూరంగా పెట్టాలి. 2 పనులు చేయడం వల్ల ఏమవుతుందంటే హార్ట్లో అన్ఈవెన్నెస్, పాల్పిటేషన్ కానీ, లేకపోతే గుండెదడ అంటాం, అది పాల్పిటేషన్ గుండెదడ ఒకటి అనుకోండి, అంటే కాసేపు ఎక్కువ కాసేపు తక్కువ, లేకపోతే లో, హై బీటు, ఇలా రకరకాలుగా తన యొక్క నేచర్ మారిపోవడం వల్ల బీపీలు, కొలెస్ట్రాల్ ఇవన్నీ స్టార్ట్ అవుతాయి. గుండె నిజంగా హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళకి ఏంటంటే డాక్టర్లు చెప్పేది, సూదులతో పొడిచినట్టు ఉంటాం, సడన్గా నొప్పి రావడం, పొట్టెట్టినట్టు ఉండడం, వేడి, విపరీతమైన మంట అనమాట, ఒక బర్నింగ్ సెన్సేషన్ లాంటిది రావడం, సడన్గా స్వెట్టింగ్, లేదా సడన్గా కూల్ అయిపోవడం బాడీ, ఇటువంటి లక్షణాలు మనం ఎక్కువగా హార్ట్ అటాక్ అనేది చూసుకోవాలండి. అటువంటిప్పుడు ఏంటంటే ఆయుర్వేదంలో ఏం చెప్తారంటే, మన ఆకుపత్రి అంటారమ్మా, మసాలా మనం దీంట్లో వేస్తాం, పలావాకు అంటారు, బిర్యానీ ఆకు అంటారు, అది చాలా చక్కగా పనిచేస్తుంది. వెంటనే బిర్యానీ ఆకు కషాయం కాసేసి, షుగర్ లేదు అనుకోండి, ఆ పేషెంట్కి షుగర్ లేకపోతే కాస్త గ్లూకోజ్ కానీ పంచదార కానీ వేసి ఇచ్చేస్తే రక్తం ఇమీడియట్గా పలచబడిపోయామా, ఆ ప్రాబ్లం నుంచి సర్వైవ్ అయ్యి హాస్పిటల్ దాకా వెళ్ళడానికి, లేకపోతే కొన్ని గంటలు మనకి గ్యాప్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ రక్తం ఎప్పుడైతే పలచబడిందో హార్ట్ తేలిక పడిపోతున్నాం, అది తేలిక పడిందంటే మళ్ళీ నార్మల్లోకి రావడం స్టార్ట్ అవుతుంది అనమాట. అందుకు ఇది ఇమీడియట్ ట్రీట్మెంట్ అంటే ఇంట్లో ఉన్న దాంతో ఇలా చేసుకోవచ్చండి. చేసుకుంటే పంచదార నీళ్లు కానీ, పంచదార పానకం కానీ ఇలాంటివి తాగినా కూడా, ఆకు లేకపోయినా ఎక్కువ చిక్కడిది కొంచెం ఎక్కువ పానకం తాగడం వల్ల ఇమీడియట్గా గ్లూకోజ్ బ్లడ్లోకి పంపవడం వల్ల, డైరెక్ట్ షుగర్ కదమ్మా, వెంటనే గ్లూకోజ్ బ్లడ్లో మిక్స్ అయిపోయింది. ఎప్పుడైతే గ్లూకోజ్ బ్లడ్లో మిక్స్ అయిందో ఎక్కువ మోతాదులో రక్తం పలచబడదు, రక్తం పలచబడటం వల్ల హార్ట్ తేలిక పడిపోవాలి. ఇప్పుడు ఏంటంటున్నారంటే ఈ కరోనా వచ్చి వెళ్ళాక వ్యాక్సిన్ అవనివ్వండి, లేకపోతే కరోనా ఎఫెక్ట్ వల్ల అవనివ్వండి, ఈ లంగ్స్ అనేది వీక్ కావడం వల్ల రక్తం చిక్కబడుతుంది అందరికీ. అందుకు కరోనా వచ్చి వెళ్ళిన తర్వాత యంగ్ పీపుల్కి కూడా హార్ట్ అటాక్ వస్తే చనిపోతున్నారు అనేది, ఇమీడియట్గా చనిపోతున్నారు అనేది ఇప్పుడు మనం అందరూ అనే మాట అన్నది. దానికి కారణం ఏంటంటే మనం గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కానీ, లేకపోతే రక్తంలో ఉన్న కొలెస్ట్రాల్ని తగ్గించుకోవడం కానీ, ఇవన్నీ జాగ్రత్తలు తీసుకోవాలండి. సమ్మర్లో ఏమవుతుందంటే ఎప్పుడైతే మీకు మినరల్స్ బయటికి వెళ్ళిపోయి మనిషి నీరసపడ్డాడో గుండె నీరసం కూడా ఎక్కువ అవుతుంది అనమాట. ఇలా గ్యాస్ట్రిక్ ప్రాబ్లంకి హార్ట్ అటాక్కి చాలా దగ్గర సంబంధం ఉంది. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వల్లే సొరియాసిస్ వస్తుంది, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వల్లే హార్ట్ అటాక్ రావచ్చు, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వల్లే కిడ్నీ ప్రాబ్లం రావచ్చు, అల్సర్స్ రావచ్చు, లేకపోతే లివర్ ఇబ్బంది పడవచ్చు. లివర్కి కూడా మీకు లివర్ సిరోసిస్ కానీ, ఫ్యాటీ లివర్ కానీ ఇలాంటివి రావడానికి కూడా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమే కారణం అండి. ఇండైజెషన్, అతిగా ఆహారం తింటాం, వన్ ఆఫ్ ది రీజన్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కూడా. ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది బాగా ముదిరిపోయండి, ఎక్కువైపోయినప్పుడు ఏమవుతుందంటే అది బ్లడ్లో మిక్స్ అయిపోవాలి. అంటే స్టమక్లో ఉన్నది ఏమవుతుంది, నెంబరింగ్ పెరిగిపోయింది, బ్లడ్ అంతా అంటే బాడీ అంతా స్ప్రెడ్ అవ్వడం మొదలు పెడుతుంది ఆ క్రిమి అనేది.
స్ప్రెడ్ అయినప్పుడు ఏమవుతుందమ్మా, అది రకరకాల రూపాల్లో మార్చుకుంటా ఓకే అనేక అవయవాలను ఇబ్బంది పెట్టడం స్టార్ట్ చేస్తుంది. ఎప్పుడైతే మనకి ఈ అవయవాలు ఇబ్బంది బ్లడ్లో ఒకవేళ లంగ్లోకి వెళ్ళిందండి, లేకపోతే మనం తిన్న ఆహారంలో మిక్స్ అయిపోయింది, అది చాలా సూక్ష్మంగా ఉంటాయి కాబట్టి ఏదైతే గ్లూకోజ్ కింద మరి లంగ్ గ్లూకోజ్ కింద చేసి దాన్ని బ్లడ్లో కలుపుతుందో అక్కడ కలిసిపోయింది అనుకోండి, ఆ బ్లడ్ ద్వారా వెళ్ళిన బ్యాక్టీరియా వల్ల చర్మవ్యాధులు మొదలవుతాయేమో మనకి. ఏదైతే ఇప్పుడు ఇది ముదిరిపోయి క్రానిక్ అయిపోయి ఐబిఎస్ అంటారు, ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్, లేకపోతే కొలైటిస్, ఏదో కొలైటిస్ అంటారమ్మా దాన్ని. వాళ్ళకి మోషన్స్, గమ్ మోషన్స్, బ్లడ్ మోషన్స్ ఇలా జరుగుతూ ఉంటాయి, తగ్గవయి ఎన్ని సంవత్సరాలైనా ఎన్ని యాంటీబయాటిక్స్ వాడినా. అది ఆటో ఇమ్యూన్ అమ్మ. ఈ ఆటో ఇమ్యూన్ ప్రాబ్లంగా అది కన్వర్ట్ అయ్యేది గ్యాస్ట్రిక్ ప్రాబ్లంలో అమీబియాసిస్ అనే బ్యాక్టీరియా ఏదైతే ఉందో అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ముదిరి చాలా రకాలుగా ఇబ్బంది పెట్టడానికి అవకాశం ఉందండి. అది ఏం చేస్తుందంటే ఈ అమీబియాసిస్ అనేది చాలా తెలివైన సూక్ష్మజీవమ్మ. పొట్టలో ఒక కొక్కును కట్టుకుంటుంది, అది ఆ కొక్కుని మన పేగులకు అంటించుకుంటుంది, గుడ్ అనమాట. దానికి మంచి మార్గం ఉంది దానికి. మనం ఫ్లాజిల్ లాంటి ఏది మోషన్స్ అవుతున్నాయి, జిగురు మోషన్స్, కడుపులో నొప్పి వస్తుంది, అమీబియాసిస్ పెయిన్ అంటాం మనం సాధారణంగా. ఆ పెయిన్ వస్తుందండి, వాడికి ఏం చేస్తాం మనం, ఫ్లాజిల్ లాంటివి వేస్తాం, తగ్గుతుంది. ఆ ఫ్లాజిల్ తగలగానే, ఆ ఘాటు తగలగానే ఇది ఏం చేస్తుంది, ఆ కుక్కుల్లోకి వెళ్ళిపోయి హ్యాపీగా నిద్రపోతాం. అందుకు మేమేం చేస్తాం అంటేనమ్మా, దాన్ని చంపడానికి ఒక చిన్న బెల్లం ముక్క తినమంటాం ముందర. బెల్లం ముక్కతోనా? బెల్లం ముక్క తినమంటాం. బెల్లం ముక్క తిన్న హాఫ్ అన్ అవర్కి ఒక మందు ఇస్తాం. ఈ బెల్లం ముక్క స్వీట్ అంటే దానికి చాలా ఇంట్రెస్ట్ అనమాట, చాలా అంటే చాలా. ఈ స్టమక్లో ఉన్న బ్యాక్టీరియా అన్నీ కూడా అన్నీ ఆ స్వీట్ తినడానికి వస్తాయి, బెల్లం తినడానికి. అప్పుడు ఇమీడియట్గా మజ్జిగలో కలిపి ఆ మందు ఇచ్చేస్తాం, అన్నీ చచ్చిపోతాయి, గుడ్లో కూడా మిగలవు. అలాగే ఒక 10 days 15 days ఇస్తే ఏమవుతుందంటే ఈ క్వాలిటీస్ కానీ, లేకపోతే అల్సరైటిస్ క్వాలిటీస్ అంటారు అది కానీ, ఐబిఎస్ కానీ, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కానీ, ఇవన్నీ కూడా తగ్గుతాయి. ఇవన్నీ ఎప్పుడైతే తగ్గినాయో మీకు ఈ రక్తంలో కల్మషం పెరగకుండా ఉండడం వల్ల ఆటోమేటిక్గా హార్ట్ ఆరోగ్యంగా ఉంటే హార్ట్ ప్రాబ్లం కూడా రాకుండా ఉంటుంది. ఓకే, సో ఇన్ని ఉన్నాయన్నమాట. సో ఎవరైనా కానీ హార్ట్ రిలేటెడ్ డిసీజెస్ ఫేస్ చేస్తున్నా కానీ, అది గ్యాస్ట్రిక్ హార్ట్ ప్రాబ్లమ్ ఇష్యూస్ అని తెలుసుకోలేకపోయిన వాళ్ళు కానీ తప్పకుండా సార్ని ఒకసారి సంప్రదించేసి మీకు ఏం కావాలో ఈ ట్రిక్ చెప్పారు కదా, బెల్లం తినిపించి తర్వాత ఆ మందుని పంపిస్తామని చెప్పి 100% వర్కౌట్ అవుతుంది అని ఆ కాన్ఫిడెన్స్ అయితే ఉంది. సో మీరు ఏదన్నా ఈ రిలేటెడ్ ఇష్యూస్ ఫేస్ చేస్తున్నప్పుడు తప్పకుండా ఈ మెడిసిన్ని ట్రై చేయండి. థ్యాంక్ యూ సార్. నమస్తే. Sir, one life lesson what a medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉంటాయి. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. You are a doctor for a cause, sir. అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తుంది.